10వ తరగతి ఇక్కడ అలంకారానికి సంబంధించినటువంటి ఒక విషయం. ఇక్కడ ఏమంటున్నాడంటే రూపకలంకారం అన్నమాట ఈ పద్యంలో ఉన్నది. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, నీకు వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరగి ఇంకనైనను అమ్ముదుసల్ల యుదగ్ర శోకవహ్ని నార్పవయ్య. ఇక్కడ శోకవహ్ని అనేటటువంటి పదం ద్వారా మనం దీంట్లో ఉన్నటువంటి అలంకారం చెప్పవచ్చు. శోకం అనేది అగ్ని, శోకం అనేది వహ్ని. కాబట్టి ఇక్కడ శోకానికి వహ్నికి ఇక్కడ ఏంటి భేదం లేకుండా చెప్పడం జరిగింది. కాబట్టి శోకాగ్ని అనేది రూపకలంకారం అవుతుందన్నమాట. రూపకలంకారం అంటే ఏంటి? ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడాన్ని రూపకలంకారం అంటారు. ఓకేనా? ఇది 10వ తరగతిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అలంకారం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడు, సంసార సాగరాన్ని ఈదటం కష్టం. ఇది కూడా అంతే. రైతులపై దయావర్షం కురిపించింది ప్రభుత్వం.